నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సునీతా మహేందర్ రెడ్డి గారి చెయ్యి గుర్తుకే, సునీతా మహేందర్ రెడ్డి గారి చెయ్యి గుర్తుకే, పట్నం మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, పట్నం మహేందర్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. నమస్తే, మీరు చూస్తున్నారు సలాం తెలంగాణ. ఈరోజు మనం బోడుప్పల్ మున్సిపాలిటీ మల్కాజ్గిరి ఎంపీ పార్లమెంట్ పరిధిలో బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నాము. ఈరోజు మనము పాశం మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం జరుగుతుంది. ఎలా కొనసాగుతుందో ఒకసారి కనుక్కుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు మీరు డోర్ టు డోర్ ప్రచారం ఎలా చేస్తున్నారు? జనాలలో స్పందన ఎట్లుంది? జనంలో స్పందన బాగున్నది. సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుందామని ఇంటింటి ప్రచారం చేస్తున్నామే మేము. మొత్తము మ్యాక్సిమం సునీతా మహేందర్ రెడ్డికే ఓట్లు పడతాయి. మినిమము 1,00,000 మెజారిటీతో ఆమె గెలవబోతుంది. ఇప్పుడు మీరు ప్రచారానికి ఇంకొక 2 రేపైతే ఇంకా కంప్లీట్ అయిపోతుంది. ఎల్లుండి 3 రోజుల్లో ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రేవంత్ రెడ్డి గారి పథకాలను ఎట్లా ప్రచారం చేస్తున్నారు? ఎవరికైనా అమలు అవుతున్నాయా? అమలు అవుతున్నాయి. ఆల్రెడీ బిరి బాసు అయింది. అది కరెంట్ ఇది 200 యూనిట్లు అదే అయింది. ఇంకా కూడా చేస్తున్నారు. ఈ గ్యాస్ది కూడా అయింది. ఇంకా కూడా చేస్తున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత అది 2 లక్షల రుణమాఫీ ఉంది, అది కూడా అయిపోతుంది. మొత్తం రేవంత్ రెడ్డి ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండో అది అమలు చేస్తాడు. 100% చేస్తాడు. సునీతా మహేందర్ రెడ్డికి ఓటేసి అతిగా మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీరు తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం సాధనలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే, మేము తెలంగాణ ఉద్యమం చేసినాము, ఆ రోజులలో చేసి తెలంగాణ తెచ్చినాక కూడా ఆయన కొన్ని విధాలుగా చేసినాం. ఆయన ఎమ్మడి చేసినాం, ముఖ్యమంత్రి ఎమ్మడి చేసినాం, తెలంగాణ సాధించుకున్నాము. కేసీఆర్ ఎమ్మడి చేసినాము, తెలంగాణ సాధించుకున్నాము. ఆ తర్వాత దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నట్టు చేయలేదు. అట్లా కొన్ని విషయంలో మనకు పొరపాటు అనేది జరిగిపోయినాయి. కాళేశ్వరం అవి ఇవి అని పెద్ద లష్కరు, ఇప్పుడు బిడ్డే అల్లా లిక్కర్ స్కామ్లా అల్లా ఇల్లా అని అంత బ్లేమ్ అయిపోయింది. అల్లా మాకు ఎవరు పోయినా మాకు ఎవరు చూస్తలేరు. అందువలన రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ఆయన సీఎం ఆధారంలో మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% అందిస్తాడు. ఇంకా మేము ఉండి చేపిస్తాం కూడా, అందిస్తాడు. అంటే ఇప్పుడు ఢిల్లీ రాజకీయం వేరు, గల్లీ రాజకీయం వేరు. గల్లీలలో కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ ఈటల రాజేందర్ లోకల్గా బీసీ అభ్యర్థి, లోకల్ అభ్యర్థిని అని చెప్పేసి కొంచెం గట్టి పోటీ ఇస్తున్నారు. దాని గురించి జనాలలో ఎట్లా స్పందన ఉంది? కాంగ్రెస్ స్పందన ఉందా, బీజేపీ స్పందన ఉందా? లేదు, అది తప్పు. ఈటల రాజేందర్కి స్పందన ఉందని తప్పు. ఎందుకంటే అది ఢిల్లీ, ఇది గల్లీ. ఎందుకంటే ఇక్కడ లోకల్లో మేమున్నాం, గవర్నమెంట్ మాది ఉంది, రేవంత్ రెడ్డి ఆధారంలో నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ లోకల్లో ఈ రేవంత్ రెడ్డికి ఇస్తారా, లేకుంటే సెంట్రల్లో ఉన్న బీజేపీకి ఇస్తారా? అదైతే కాని విషయము. ఎందుకంటే ఈటల రాజేందర్కి నమ్మకం అది లేదు. సునీతా రెడ్డికే ఇస్తారు, సునీతా మహేందర్ రెడ్డికే ఓట్లు వేస్తారు, చేయి గుర్తుకే ఓటేస్తారు. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని విశ్వసిస్తారు? ఖచ్చితంగా అవుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఖచ్చితంగా అవుతాడు, ఖచ్చితంగా 100%. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేమన్నా? నా పేరు మైసగల బాలయ్య. ఇప్పుడు ఎట్లుందన్న ప్రచారం? ఇప్పుడు బాగా గట్టిగా ఇంటింటికి చేస్తున్నాం, డోర్ టు డోర్ చేస్తున్నాం. ఖచ్చితంగా 1,50,000 మీద సునీతాలని ప్రచారం చేస్తున్నాం. తెలంగాణలో అతిపెద్ద కాన్స్టిట్యున్సీ, దగ్గర 36-37 లక్షల ఓటర్ ఉంటుంది మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు ఎంపీగా. ఈసారి ఈటల రాజేందర్, సునీతా మహేందర్ రెడ్డి పోటీ ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సునీతా మహేందర్ రెడ్డికి పోటీ ఉంటుందా? అసలు ఎట్లా జరగబోతుంది? ఈ బీఆర్ఎస్ అన్నది ఏం లేదు. ఎందుకంటే ఆయన ముందుగానే తప్పులు చేసింది కాబట్టి మనకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇవ్వలే, జనాలకు రోడ్లు మంచిగా చెప్పియలే, ఏమైనా భూమి కబ్జాలకు మల్లారెడ్డి వాళ్ళు ఎగబడి ఇవి చేసి పార్టీ దెబ్బతీసారు. ఇప్పుడు స్థానికంగా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కు బీజేపీకి నడుస్తుంది. బీజేపీ అంటే కూడా ఏమవుతుందంటే స్థానికంగా ఆయన ఉన్నోడా ఇక్కడ ఉద్యోగకారుడైతే అది వేరు మాట. బీసీ అయితే ముందు ఎవరైతే ముందు మేము ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము ఏపించి గెలిపిస్తామని చెప్పి జనాలు
చెప్తున్నారు, అనుకుంటున్నారు. బోడుప్పల్ మున్సిపాలిటీలో తోటకూర వజ్రేష్ యాదవ్ అండ్ మీ అందరి టీము ఎట్లా పనిచేస్తున్నది, ఏ టైంలో పనిచేస్తున్నారు? ఈ టైంలో డోర్ టు డోర్ అందరు తిరుగుతున్నారు, జంగే తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు. సబిత మేడం వెంబడే తిరుగుతున్నాడు ఆయన కూడా. ఖచ్చితంగా మాకేమో ఎవరి కాలనీలు చూసుకోమని చెప్పిండు. ఎవరి కాలనీలు డోర్ టు డోర్ మేము చేస్తున్నాం. ఖచ్చితంగా స్పందన అయితే ఆమె గురించే ఉన్నది. 1,50,000 మెజార్టీ మీద గెలిపిస్తామని కూడా జనాలు కూడా అంటారు. ఎందుకంటే రూలింగ్ ఉంది, మనం పని చేసుకోవాలి. రేపు డబుల్ బెడ్రూమ్ కానీ మా ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ ఇక్కడ మన రేవంత్ రెడ్డి తోటి మాట్లాడి మేము ఓట్లు వేపించి గెలిపించుకొని మాట్లాడి వాళ్ళకి ప్రజలకు సేవ చేపియాలి. ఆయనకు తెలియకుండా మనం పోయి పని చేపియాలని చెప్పి ఆయన ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తామని అనుకుంటున్నాం జనాలు. మీరు తిరుగుతున్నారు, జనాలు మీ ప్రచారానికి వస్తున్నారా లేకపోతే మీరు పిలిస్తే వస్తున్నారా, వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారా? వాళ్ళే స్వచ్ఛంగా వస్తున్నారు. మేము పిలిస్తేనే కాదు అన్న, మేము చేతి గుర్తుకు పని చేస్తామన్నా, చేతి గుర్తుకు ఓటేస్తామన్నా, ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు, డోర్ టు డోర్ ప్రచారం చేస్తారు. వాళ్ళే జనం అంతా విపరీతంగా మా ఎమ్మడి స్పందన వస్తుంది 24 hours. ఎలాంటివి లేదు. నేను పిలిస్తే రాలేదు కదా, నేను అభిమానంతో వచ్చిన. నేను ఇంద్రనగర్ కాలనీ అని ఉంది ఇక్కడ, అక్కడ ఇందిరమ్మ ఉంది, ఇంద్రనగర్ కాలనీ అని ఉంది. ఇంద్రనగర్ కాలనీ అన్నప్పుడు తెలంగాణ కాదు కాంగ్రెస్, జై కాంగ్రెస్ అన్న అభిమానంతో ఈ ఇంద్రమ్మ కాలనీ కాబట్టి ఇంద్రమ్మ మీద అభిమానంతో రేవంత్ రెడ్డి అభిమానంతో నా తాతల నుంచి చెయ్యి గుర్తే కాబట్టి నేను ఎవ్వరు ఓటుకు అమ్ముడు పోలే కాబట్టి ఈరోజు వీళ్ళు విలువకున్న చెయ్యి గుర్తును చూసి అభిమానంగానే ఇక్కడ వచ్చి నిలబడ్డా. సాక్ష్యం ఇది. నమస్తే, నా పేరు ప్రజాగాయకుడు ధూమ్ధామ్ శేఖర్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సునీతా మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఉద్యమకారుల తరపున మేము తిరగడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఇవాళ మన మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్లో అన్న పాషం మల్లేష్ గారి ఆధ్వర్యంలో గల్లీ గల్లీకి గడప గడపకు కాంగ్రెసు, గల్లీ గల్లీకి కాంగ్రెసు, గడప గడపకు సునీతమ్మ చెయ్యి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మరి తిరగడం జరుగుతున్నది. ఈ ప్రాంతంలో చూసుకుంటే గత 10 సంవత్సరాల మరి కేసీఆర్ గారి పరిపాలనలో ఉద్యమకారులను విస్మరించినటువంటి సంగతి మరి ఇవాళ అందరికీ తెలుసు. ఉద్యమకారులకు ఎంతో శ్రమపడి కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో మరి ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగింది. అందుకోసమే ఇవాళ ఉద్యమకారులంతా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పనిచేయడం జరిగింది. మరి ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం, దేశంలో ఇండియా కూటమిని గెలిపించడం కోసం మరి ఇవాళ ఉద్యమకారులమంతా మరి అణగారిన వర్గాలమంతా పనిచేయడం జరుగుతున్నది. అందులోనే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలతో పాటు మిగతా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి సంగతి మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసమే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు, ఉద్యమకారులకు, పేదలకు, రైతులకు, కూలీలకు, సబ్బండ వర్గాలకు సేవ చేస్తాడనే ఒక దృక్పథంతో మరి ఇవాళ ఉద్యమకారుల సంఘం తరపున వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా మరి మన పార్లమెంటు పరిధిలో సునీతా మహేందర్ రెడ్డి గారు 3 పర్యాయాలు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్గా పనిచేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకురాలు మన సునీతమ్మ గారు, మచ్చలేని నాయకురాలు. మరి ఆ సునీతమ్మ గారి నాయకత్వంలో మరి ఆనాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. మరి అంతేవిధంగా మన పట్నం మహేందర్ రెడ్డి గారు పట్నం మహేందర్ రెడ్డి అన్న ఎవ్వరు పోయినా కూడా కాదనకుండా తనకు చేతనైన కాడికి సహాయం చేసేటటువంటి గుణమున్న నేత పట్నం మహేందర్ రెడ్డి అన్న. 30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి, సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగిన నేత మన మహేందర్ అన్న. మరి మహేందర్ అన్న గారి యొక్క ఆదేశానుసారం, మహేందర్ అన్న గారి యొక్క ఆజ్ఞ పాటించి మరి ఇవాళ మేము మన మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో మరి ప్రతి నియోజకవర్గాన్ని ఉద్యమకారుల తరపున వారి గెలుపు కోసం కృషి చేయడం జరుగుతుంది.